ఇక ఫిఫ్త్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తే ఉన్నది ఉన్నట్టు చెప్పడమే నా నైజం, ఎవరేమనుకుంటే నాకేంటి అంటున్నారు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి. కేసీఆర్ ని మోసం చేసి పార్టీ మారడం ఇష్టం లేదు కానీ తప్పలేదు అంటూ మొన్న మధ్య ఆయన చేసిన కమెంట్స్ తెలంగాణ పాలిటిక్స్ లో పెద్ద దుమారాన్ని రేపాయి. పోచారం పార్టీ మారుతున్నారు అంటూ తెగ ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆ ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు పోచారం. తాను చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి రాజకీయ దురుద్దేశమూ లేదన్నారు పోచారం. తనకు స్వార్థం ఉందని నిరూపిస్తే రాజకీయాలనే వదులుకుంటానంటున్నారు. తాను డబ్బులు కమ్ముడిపోయే వ్యక్తిని కాదన్నారు. ప్రజల కోసమే జీవితం, అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రికి మద్దతు తెలిపాను అన్నారు. కేసీఆర్ మంచి చేశారు కాబట్టే చేశారని చెప్పారు. రేవంత్ రెడ్డి చేసినా అదే చెబుతానన్నారు. నిజాలు మాట్లాడితే పార్టీ మారుతానంటున్నారని అసహనం వ్యక్తం చేశారు పోచారం. పోచారం చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి దివాకర్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. దివాకర్. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి మరోసారి హాట్ కామెంట్ చేశారు. గత 2 రోజుల క్రితం ఆయన చేసినటువంటి సంచలన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ దుమారాన్ని రేపాయని చెప్పొచ్చు. దాన్ని సమర్థించుకుంటూ ఈరోజు మళ్ళీ ఒకసారి పోచారం శ్రీనివాసరెడ్డి హాట్ కామెంట్ చేశారు. అయితే మొన్న చేసినటువంటి వ్యాఖ్యలు రాజకీయ దురుద్దేశంతో చేసినవి కావు, తన ఆవేదన మాత్రమే. ఇక్కడ అభివృద్ధి విషయంలోనే తాను మాట్లాడతానని చెప్పి పోచారం శ్రీనివాసరెడ్డి చెప్పుకొచ్చారు. ముఖ్యంగా తను ఎవరికీ తలవంచబోనని, కేవలం ఇక్కడ అంటే బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధి తన ప్రధాన లక్ష్యం అని చెప్పారు. ముఖ్యంగా కుండబద్దలు కొట్టినట్టు ఉన్నది ఉన్నట్టు చెప్పడమే తన నైజం అని చెప్పారు. ఇందులో భాగంగానే గతంలో ఇక్కడ బాన్సువాడ అభివృద్ధికి బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ ఇచ్చినటువంటి నిధుల విషయం, దాంతోపాటు ఆయన అభివృద్ధికి సహకరించారు కాబట్టి ఆయన పేరును ప్రస్తావించాను. ఆయన మరోసారి చెప్పడం జరిగింది. ఎవరు అభివృద్ధి చేసినా వారి పేరును చెప్పడంలో మానవతా ధర్మం అని చెప్పారు. అంటే అన్నం తిన్న పేరును మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలని మరోసారి పునరుద్ఘాటించారు. అయితే పోచారం చేసినటువంటి వ్యాఖ్యలపై ఇప్పటికే బాన్సువాడ నియోజకవర్గంతో పాటు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్లో కూడా తీవ్ర చర్చ జరుగుతుంది. పోచారం శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ వైపు చూస్తున్నారనే ఒక చర్చ జోరందుకున్న నేపథ్యంలో మరోసారి పోచారం శ్రీనివాసరెడ్డి స్పందించారు. తాను రాజకీయ దురుద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేయలేదు, కేవలం బాన్సువాడ అభివృద్ధి తన ధ్యేయమని చెప్పారు. కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగానే తాను నడుచుకుంటానని చెప్పి మరోసారి పునరుద్ఘాటించడం జరిగింది. పోచారం చేస్తున్నటువంటి ఈ వ్యాఖ్యలు అంటే రాజకీయ పార్టీలో దుమారం రేపుతున్నప్పటికీ ఆయన మరోసారి తన వ్యాఖ్యలను సమర్థించుకోవడం జరిగింది. అయితే గడిచిన 4 నెలల్లో మనం చూస్తుంటే పోచారం శ్రీనివాసరెడ్డి 3 సార్లు ఇలాంటి హాట్ కామెంట్ చేశారు. గతంలో సిద్ధాపూర్ రిజర్వాయర్లో మొట్టమొదటిసారిగా ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సిద్ధాపూర్ రిజర్వాయర్ పనులు ముందుకు సాగడం లేదని చెప్పి ఆయన అధికారులతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడ ప్రస్తావించడం జరిగింది. ప్రభుత్వం తనను పట్టించుకోవడం లేదు, అభివృద్ధిని పట్టించుకోవడం లేదని చెప్పారు. దాంతో ఒక్కసారిగా అప్పుడు రాజకీయ దుమారం రేగింది. మళ్ళీ తాజాగా నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు కూడా సేమ్ ఇలాంటి సిచ్యువేషన్, ఇలాంటి పరిస్థితులనే కల్పించడం జరిగింది. అయితే బాన్సువాడ నియోజకవర్గాన్ని అభివృద్ధి కోసం నిధులు చాలా పెండింగ్లో ఉన్నాయని చెప్పి ఆయన ఆవేదనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరైనా కానీ ఎమ్మెల్యేలకు ప్రభుత్వం సహకరించాలని చెప్పి ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. తన వ్యాఖ్యలు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం తన నైజం అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఇవి రాజకీయంగా దురుద్దేశంతో చేసిన వ్యాఖ్యలుగా భావించరాదని చెప్తున్నారు. మొత్తం మీద పోచారం చేసినటువంటి హాట్ కామెంట్స్ మరోసారి సంచలనంగా మారాయని చెప్పవచ్చు.